హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే అరటిపండు అండి. అరటిపండు ఒలిచి వేసాను, దాంట్లోనూ ఒక అరటిపండు ఇది, అలాగే ద్రాక్ష పళ్ళు చాలా చిన్న ముక్కలు అన్నమాట, గ్రేప్స్. వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా స్మాల్గా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే దీనికి కావాల్సినవి చక్కెర, ఇక్కడ పాలు తీసుకున్నాను, అందులో బనానా పీస్ వేసాడు మా పిల్లోడు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని స్మాల్గా కట్ చేసి పెట్టుకొని ఇందులో ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో మిల్క్, మీ దగ్గర కర్డ్ అది పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి. ఎక్కువ పడ్డాయి ఇవి. ఈ సన్న పీసులను కూడా ఇందులో వేసేసుకోవాలి. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగుని యూజ్ చేయండి. ఇలా మొత్తాన్ని సన్నగా పీసులు కట్ చేసి వేయండి. అలాగే షుగర్ అన్నమాట, చక్కెర, కొంచెం మోతాదులో చక్కెర, ఇలా మొత్తం మీద వేసి బాగా కలిపేసుకోవాలి. అవి ఇలా ఉంది కదా, వీటిని కొంచెం మిల్క్ వేసిన దానికన్నా బాగా కొంచెం మిక్సీ చేస్తే, ఇంకా మిక్సీ పేస్ట్ అది మిక్సీకి వేస్తే కనుక మెత్తగా వచ్చేస్తుంది, కానీ దాని టేస్ట్ ఒక రీతిగా ఉంటుంది. ఇలా పిల్లలకి ఇస్తే వాళ్ళు బాగా తింటారు. ఇలా కాదు అనుకుంటే ఇదే మిల్క్ని ఎక్కువ వేసి వాటర్ వేసి అందులో వేసుకొని తింటే అట్లా కూడా అది పెద్దవాళ్ళు బాగా తాగుతారు. వాళ్ళకి ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా తింటారు. మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఇందులో వచ్చేసి ఏంటంటే పెరుగు వేస్తే బాగా కొంచెము గుజ్జుగా వచ్చేస్తుంది, పెరుగు పాలకన్నా. నా దగ్గర పెరుగు లేదు కాబట్టి నేను పెరుగు వేయలేదు, కాబట్టి నేను పాలతో అడ్జస్ట్ చేస్తున్నాను. మా పిల్లాడు అన్నం తినలేదు, ఇలా తింటాడేమని చూసి నేను చేస్తున్నాను. మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టేసేయండి. టేస్టీగా ఉంటుంది, మంచిగా కూడా తింటారు. గుడ్ హెల్తీ కదా. ఫ్రూట్స్ కూడా ఇంకా ఇవే కాదు, నేను ఈ 2 ఉన్నాయి మా ఇంట్లో ఫ్రూట్స్. మీ ఇంట్లో ఇంకా ఎక్స్ట్రాగా దానిమ్మ, యాపిల్ అటువంటివి ఉంటే కనుక అవన్నీ కట్ చేసి ఇలా బౌల్లో వేసి అన్నీ మిక్స్ చేసి, ఒకవేళ మిల్క్ పాలకు లేని ఎడల, పెరుగు కూడా లేని ఎడల, అవి లేకుండా కూడా డైరెక్ట్గా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి అన్నీ కలిపి మిక్స్ చేసి వాటిని ఇచ్చేస్తే కనుక అలాగే తింటారు. అలా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.